పల్నాడు జిల్లాలో పోలింగ్ అనంతరం 2 రోజుల పాటు టీడీపీ మూకలు అరాచకమే సృష్టించారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు దాడులు చేస్తుంటే పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎలక్షన్ అనంతరం జరిగిన దాడులపై కేంద్ర ఎన్నికల కమిషన్ సీరియస్ అయింది. ఈసీ ఆగ్రహంతో పల్నాడు జిల్లా పోలీసులు ఎట్టకేలకు స్పందించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. 7 నియోజకవర్గాల్లోని అన్ని ప్రధాన పట్టణాల్లో షాప్స్ మూయించారు. సమస్యాత్మకమైన ప్రాంతాల్లో కేంద్ర బలగాలను మోహరించారు. టీడీపీ దాడిలో గాయపడిన వైఎస్ఆర్సీపీ శ్రేణులను నేతలు పరామర్శిస్తున్నారు. గాయపడిన కార్యకర్తలు మాచర్ల, పిడుగురాళ్ల, నరసరాపేట, గుంటూరు హాస్పిటల్స్లో చికిత్స పొందుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ నడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఎట్టకేలకు పోలీసులు స్పందించారు. 144 సెక్షన్ అని చెప్తున్నారు. మరోవైపు గాయపడిన వారి పరిస్థితి ఏ రకంగా ఉంది? అప్డేట్స్ ఏంటి? పల్నాడు జిల్లాకు సంబంధించి ఎలక్షన్ రోజు తర్వాత పోలింగ్ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 రోజుల పాటు తెలుగుదేశం నాయకులు అరాచకం సృష్టించారు. మాచర్ల కానీ, గురజాల, సత్తెనపల్లి, అలానే పెదకూరపాడు, వినుకొండ ఈ ప్రాంతాల్లో ఒక్కసారిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో పాటు ఎవరైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలపైన దాడులు నిర్వహించారు. దాదాపు 48 గంటల పాటు విధ్వంసం సృష్టించారు. గ్రామాల మీద పడి విచక్షణ రహితంగా ఇళ్లు పగలగొట్టారు, ఇంట్లో సామాన్లు పగలగొట్టారు. గ్రామాల నుంచి వెళ్ళిపోయేటట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసిన వారిని గ్రామాలు వదిలి వెళ్ళిపోవాలంటూ హుకుం జారీ చేశారు. పెద్ద పెద్ద కర్రలతో రాళ్లు, అర్ధరాత్రి కరెంటు తీసల్లా రాళ్లు రువ్వారు. పూర్తి స్థాయిలో దాదాపు 100 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, అలానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన బీసీ, ఎస్టీ మైనార్టీలంతా వాళ్ళంతా గాయాలు పాలయ్యారు. వాళ్ళందరినీ మాచర్ల, అలానే పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు హాస్పిటల్కు తరలించారు. వాళ్ళందరికీ మెరుగైన వైద్యం కొనసాగుతూ ఉంది. అయితే 48 గంటల పాటు తెలుగుదేశం నాయకులు విధ్వంసం సృష్టించుంటే పూర్తిగా పోలీసులు మాత్రం కళ్ళప్పగించి చూశారు. పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఎలక్షన్ రోజైతే దగ్గరుండి పోలీసులే తెలుగుదేశం రిగ్గింగ్కి పాల్పడుతుంటే ఏమీ చేయలేని పరిస్థితి. అయితే ఈ వ్యవహారం మొత్తం పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. దీనిపైన పోలీసుల తీరుపైన ఎన్నికల కమిషన్ కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో పల్నాడు జిల్లాలో అధికారులు 144వ సెక్షన్ను విధించారు. పూర్తిగా మాచర్ల కానీ, లేకపోతే పిడుగురాళ్ల, నర్సరావుపేటతో పాటు ప్రధాన పట్టణాల్లో 144వ సెక్షన్ అమల్లో ఉంది. పూర్తిగా పోలీసులు షాపులు మూయించారు. దాంతోపాటుగా మండల కేంద్రాల్లో కూడా షాపులు మూయించారు. పరిస్థితి అయితే అదుపులోనే ఉంది. ఖచ్చితంగా వీటన్నిటికీ పోలీసులే బాధ్యత వహించాలి. ఎంత హింస చెలరేగడానికి స్థానికంగా ఉన్న ఎస్పీతో పాటు డిఐజీ కూడా కారణం. వాళ్ళంతా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించారు కాబట్టి ఇంత పెద్ద ఎత్తున హింస చెలరేగిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మండిపడుతున్నారు. హాస్పిటల్లో ఎవరైతే చికిత్స పొందుతున్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తున్నారు. గ్రామాలు వదిలి బయటకు వచ్చేసిన వారందరినీ మళ్ళీ గ్రామాల్లోకి పంపడానికి మనోధైర్యాన్ని కల్పించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వాళ్ళ సొంత గ్రామాలకి ఎవరైతే గాయపడ్డారో, లేకపోతే ఊరి నుంచి బయటకు వచ్చేసారో వాళ్ళందరినీ మళ్ళీ తిరిగి గ్రామాలకి పంపే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. హరి. All right, Ashok.